వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమాధు, బీఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య మద్దతు ప్రకటించారు. సోమవారం మార్చి2 పరిధిలోని ఏటింగ్లాండ్ కాలనీలో ఉన్న జీఎం కార్యాలయం ఎదుట అధికారుల సంఘం నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించి అధికారులతో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పుట్టమాధు, సింగరేణి అధికారుల పీఆర్పీ పే అప్గ్రేడేషన్ తో పాటు సంస్థకు రావాల్సిన 56,000 కోట్ల బకాయిల అంశంలో ప్రభుత్వం యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల సమస్యల పరిష్కారం కోసం వారు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని అన్నారు. గత 3 సంవత్సరాలుగా పీఆర్పీ అమలు చేయకపోవడం అధికారుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులకు పాత పీఆర్పీ అమలు చేయడమే కాకుండా ప్రతి ఏడాది ప్రయోజనాలు అందించామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. బీఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సింగరేణి అధికారుల సమస్యలను ప్రభుత్వం యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంస్థ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అధికారుల ఉద్యమానికి తమ సంఘం పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ఏఐ నాయకులు, సింగరేణి అధికారులు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్, బీఎంఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితులను ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడడం అనేది నాకు దాదాపు 38 సంవత్సరాల రాజకీయ అనుభవం. రికార్డ్స్గా చూస్తే 30 సంవత్సరాలు అయితే అనేక విషయాలలో భాగస్వామ్యం ఉండి, ఈసారి 2.5 సంవత్సరాలు దాదాపు 31 నెలల నుండి చూస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి గారు, వారితో పనిచేస్తున్నటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమానంగా ఒకే విధానంతో ఒకే రకంగా 50 మంది సమాజాన్ని ప్రజాపాలన పేరు మాత్రం చాలా గొప్పగా పెట్టారు ప్రజాపాలన అని. ఏ ఒక్క ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేరు. ఏ వర్గం కూడా నిజంగా ఏదో ఒక వర్గం, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి రైతుల గురించి చూస్తే, ఒక్కొక్క ముఖ్యమంత్రి సంక్షేమం గురించి చూస్తే, ఒక ముఖ్యమంత్రి వైద్యం గురించి చూస్తే, విద్య గురించి చూస్తే ఏదో ఒక సబ్జెక్టును పట్టుకొని పోతారు. కానీ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం తీసుకున్నదంటే పూర్తిగా ధ్వంసం చేయడం, కట్టుకున్న ఇళ్లను కూల్చడము, వ్యవస్థలను నిర్వీర్యం చేయడము. ఇవాళ సింగరేణి సంస్థ ఇంత గొప్పగా మరి వర్ధిల్లాలని అనేక సంవత్సరాలుగా దీన్ని మరి పునాది వేసుకొని, ఆ పునాదిని కదలకుండా మన గోదావరి కనిలో చూస్తే ఇక్కడ కూడా పిల్లల్ని ఇప్పుడు చూస్తుంటే కనబడుతున్నది. మేము 3వ తరం పనిచేస్తున్నామని చెప్తున్నారు. మాకు వేరే వాటిలలో ఉద్యోగాలు వచ్చినా, మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు, నేను చేస్తున్నా, ఈ సంస్థ మీద మాకున్న మమకారం, ఈ సంస్థ బాగుండాలని ఇళ్ళకి వచ్చినాం. మాకు ఇవ్వాల్సినటువంటి మా కనీస మరి వేతనాలు ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంతో నడిచేటువంటి ఈ సంస్థ కేంద్రంలో ఒక రకంగా, ఆల్ ఇండియాలో ఒక రకంగా, ఇక్కడ సింగరేణిలో ఒక రకంగా ఉండడము నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సింగరేణి అధికారులు కూర్చుంటే ఆఫీసులలో కూర్చుంటారు కావచ్చు, కానీ ప్రతిరోజు ఈ సంస్థ బాగు కోసం మైండ్లో ఉన్నటువంటి వాళ్లతో అనుసంధానమై ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి కోసం ఆర్నిశలు కృషి చేస్తా ఉన్నారనే విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన సింగరేణి అంటే కోల్కి సంబంధించినటువంటి మంత్రి సింగరేణి ప్రాంతం వాడై ఉండి కూడా ఈ సింగరేణిలో ఈ పరిస్థితి రావడం ఇది నిజంగా దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ, నేను అడిగితే మిమ్మల్ని మీకు 250 కోట్లు ఏమైతే అని చెప్తా ఉన్నారు. 1000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి 4th సిటీ కడతామంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఎంసీఏ చారిటీలో గొప్పగా రాజశేఖర రెడ్డి గారు ఒక ఇల్లు కట్టిండు. ఆ తర్వాత దాన్ని అది కొంచెం సరిపోతలేదు, ఎవరైనా వేరే విదేశాల నుంచి వస్తే ముఖ్యమంత్రి హౌస్ అంటే కొంచెం మంచిగా ఉండాలని కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిండు. దాంట్లో ప్రగతి భవన్ ను ఇనుప కంచెలు బద్దలు కొట్టినాం, దాంట్లో బంగారు కుండీలు ఉన్నాయన్నాడు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నాడు. ఆ బంగారు బాత్రూమ్లు చూపించలే గాని రేవంత్ రెడ్డి గారు ఎంసీఏ చారిటీలో 100 కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టింది. మనవడు ఆడుకోవడానికి మీరు ఆశ్చర్యపోతాడు, 10 కోట్ల రూపాయలు అక్కడ ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్ పెట్టిండు.
అది కాకుండా 4th సిటీ కానీ లేదు అక్కడో ఆఫీస్ పెట్టింది. అంటే దానికి ఒక 100 కోట్లు, 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నివాసాలకే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం. అదేదో మొన్న ఆయన ఫుట్బాల్ ఆడితే మనవడు ఫుట్బాల్ ఆడటానికి ఆయన ఎవరు ఆటగాన్ని తీసుకొచ్చి ఆయన మెస్సీ తీసుకొచ్చి ఆడడానికి మన సింగరేణి డబ్బు కూడా వెచ్చించింది. అంటే విలాసాలకు వారి యొక్క మరి ఎంజాయ్మెంట్ కు చూపించేటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజానికం గురించి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఆధారపడి బతికేటువంటి ముసలి వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వికలాంగులు, వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. సింగరేణిలో కూడా దాదాపు 20 ఏమో హామీలు ఇచ్చిండ్రు, వాటిని కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైపెచ్చు దబాయిస్తా ఉన్నారు. కనుక ఎక్కడికక్కడ ప్రతి వ్యక్తి కూడా గలమిప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మా నాయకత్వం ఎప్పుడూ చెప్పింది, మాకు రిమోట్ కంట్రోల్ ప్రజలే, వేరే పార్టీలకు రిమోట్ కంట్రోల్ ఢిల్లీ. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకు ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ప్రజలు మాత్రమే రిమోట్ కంట్రోల్. మీరు ఏది చెప్తే అది చేయడానికి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తూ, మరి మీరు ఇక్కడ ఏదైతే మీ న్యాయపరమైనటువంటి కోల్ ఇండియాలో జరిగినటువంటి పే అప్గ్రేడేషన్ జరిగినటువంటి అది మాకు కూడా కావాలి, ఇది లేట్ అయితే ప్రమాదం అవుతుందని మీరు ఏదైతే ముందస్తు హెచ్చరిక చేస్తా ఉన్నారో, ప్రభుత్వం పట్టింపులకు పోకుండా, బేసిజాలకు పోకుండా మీ న్యాయమైనటువంటి కోరికలను మరి పూర్తి చేయాలని సమయం ఇచ్చి, మంత్రి గారు మొన్న మీ నాయకులు పోతే సమయం ఇచ్చి కూడా చెప్పి కూడా మళ్ళీ సమయం ఇవ్వకుండా దాట వేసినట్టుగా నేను మొన్న విన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఉద్యమం ఉధృతమైతే మీ పోలీసులు పనిచేయరు, మీ నాయకులు పనిచేయరు, ఎవరు కూడా పనిచేయరనే విషయాన్ని నిన్న మమ్మల్ని అడుగడుగున ఆపిండ్రు. అడుగడుగున ఆపితే కేటీఆర్ గారికి 5,000 జనం వచ్చి ఒక్క ఎవరిని కూడా మేము ఒక వెహికల్ పెట్టకున్నా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు కేటీఆర్ గారు వెళ్తే ఎంత ఆపినా కూడా తక్కువ 5,000 మంది అక్కడికి చేరుకున్నారు. కనుక ప్రజలను ఎప్పుడు కూడా నివారించి, ఈ ఉద్యమాలను నివారించి ఏదో సాధించాలనుకునే కాంగ్రెస్ పార్టీ ఆలోచనను విరమించుకోవాలి. మరి ఏదైతే కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు రోడ్డు మీదకి రావడం అంటేనే ప్రభుత్వానికి అవమానం. రోడ్డు మీదకి వచ్చి దీక్షలు కూర్చోవడం అనేది ఇది ప్రభుత్వం అవమానంగా భావించాలి. దీనిని ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం పొడుగుకుంటా ఉండేందుకోసం మరి చర్యలు తీసుకోవాలని మరి ఆఫీసర్స్ అసోసియేషన్ కి మా సంపూర్ణమైన మద్దతు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నుంచి ప్రకటిస్తూ, టీపీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా మీకు అండగా ఉంటాం. మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మా వంతు మీకు మీ సహకారం ఉంటుందని సందర్భంగా మరి నన్ను రాత్రి మా తమ్ముడు పిలిచి ఆహ్వానం చేసి రావాలనంటే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొనే ఈ పాట అంతా మంత్రిలోనే ఉంటుంది. మీ జిఎం ఆఫీస్ ఈ ఏరియా మంత్రినే కదా, మీరు మా మంత్రిలోనే ఉన్నారు కనుక అటు దాటితేనేమో రామగుండం. సో గత 8 రోజులుగా వారి యొక్క హక్కుల సాధన కోసం ఏదైతే దీక్ష చేస్తున్న క్రమంలో ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే మన సింగరేణి 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా వారికి వెళ్తూ సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా వారి యొక్క కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో మా యొక్క సింగరేణి కోల్ మైన్స్ కార్పొరేషన్ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటి, సింగరేణి తమ హక్కుల కొరకై రిలే నిరాహార దీక్ష చేపడుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మరియు అధికార సంఘం నాయకులు సంజీవ్ గారు, ఎస్ఓటి జీఎం రాముడు గారు, ఇతర అధికారులు మరియు ఈరోజు దీక్షలో కూర్చున్న మిత్రుడు శ్రవణ్ మరియు యశ్వంత్, అదే రకంగా వేణుగోపాల్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, సింగరేణి 137 సంవత్సరాల చరిత్రలో
కార్మికులు తమ హక్కుల గురించి కానీ వివిధ అంశాల మీద సమ్మె చేసిన చరిత్ర కానీ కొట్లాడిన చరిత్ర కానీ ఉంది. కానీ అధికారులు ఎప్పుడు కూడా సామాజిక అంశాల్లో మద్దతు తెలిపి తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి పరిశ్రమ చదువున్నా లేకున్నా అత్యుత్తమమైన పరిశ్రమ, మినీరత్న మహారత్న పరిశ్రమ, నవరత్న కంపెనీలో ఒక నవరత్నంగా ఉన్న ఈ సింగరేణి కాలేజీ సంస్థను మరి ఇవాళ సింగరేణి చరిత్రల బొగ్గు పరిశ్రమల చరిత్రల అధికారుల సంఘం అనేది రోడ్లెక్కింది అంటే వాస్తవంగా ఇది ఇప్పుడున్న ప్రభుత్వము సింగరేణి అధికారుల ఆత్మ గౌరవాన్ని మరి కార్మిక వర్గాన్ని కూడా ఆత్మగౌరవం దెబ్బతీసినట్టుగా మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS గా పరిగణిస్తా ఉన్నాం.